శుద్ధ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడి చెలిక సమీపంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఎమ్మెల్సీ కారుకు ముందు వెళ్తున్న లారీ టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా నెమ్మదించింది. ఆ క్రమంలో కారు వెళ్లి లారీ వెనుక భాగంలో ఢీకొని డివైడర్పై పడిపోయింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర రెడ్డి పిఏ అక్కడికక్కడే మృతి చెందగా ఎమ్మెల్సీ తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, చెప్పండి. ఇప్పటికే చంద్రశేఖర పిఏ మృతి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం చంద్రశేఖర రెడ్డి పరిస్థితి ఎలా ఉంది? ఏ విధంగా చికిత్స అందిస్తున్నారు? సరిత, గత రాత్రి 12 గంటల సమయంలో కావలి జాతీయ రహదారిపై ఎక్కడైతే కొడవలూరు మండలం రేగడి చిలుకు వద్ద ముందు వెళ్తున్న లారీ ఒకసారిగా స్లో అవడం, టైర్ బరస్ట్ అవడంతో ఒకసారి స్లో అయింది. వెనక వస్తున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి సార్ కారు ఏదైతే ఉందో అది ఒకసారిగా బ్రేక్ వేయడంతో ఒకసారిగా 2 పల్టీలు కొట్టింది. ఇది కూడా ఆ పక్కన డ్రైవర్ చెప్తున్న మాటలు. 2 పల్టీలు కొట్టిన అనంతరం ఒకసారిగా వెనక కూర్చొని ఉన్న పిఏ వెంకటేశ్వర్లు ఎవరైతే ఉన్నారో అతను స్పాట్ లో మృతి చెందారు. ఆ చంద్రశేఖర రెడ్డితో పాటు డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి వాళ్ళు సేఫ్ గా బయటపడ్డారు. అక్కడ దాదాపు 10 నిమిషాల పాటు అటు వెళ్తున్న వెహికల్స్ కూడా ఎవరు ఆపలేదని చెప్పేసి కూడా డ్రైవర్ చెప్తున్న పరిస్థితి. తర్వాత 10 నిమిషాల తర్వాత అటుగా వెళ్తున్న వాహనదారులు ఎమ్మెల్సీని గుర్తించి హుటాహుట్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, అందరూ కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెంకటనారాయణ.